చిన్న పంది బంగ్లాదేశ్, పెద్ద పంది పాకిస్తాన్, ముళ్ళ పంది చైనా. మన నార్త్ ఈస్ట్ ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మాకు ఒక్క వారం టైం ఇవ్వండి, బంగ్లాదేశీలందరినీ తరిమి కొడతాం. ఒక చిన్న పంది మన నార్త్ ఈస్ట్ ను లాక్కుని గ్రేటర్ బంగ్లాదేశ్ కట్టాలని కలలు కంటున్నాడు. ఇంకో పెద్ద పంది బంగ్లాదేశ్ ను బెదిరిస్తే భారత్ పై దాడి చేసి నార్త్ ఈస్ట్ ఇండియాని ముక్కలు చేస్తామని బెదిరిస్తున్నాడు. మరొక ముసలి పంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అయితే ఏకంగా చైనా దగ్గరకు వెళ్లి మన నార్త్ ఈస్ట్ ను ఆక్రమించుకోమని పిలుపునిచ్చాడు. ఇక చైనాకు అయితే ఎప్పటి నుంచో మన నార్త్ ఈస్ట్ మీద కన్నుంది. కానీ వీళ్ళందరికీ తెలియని ఒక నిజం ఉంది. వీళ్ళు మన నార్త్ ఈస్ట్ ప్రజలను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మన నార్త్ ఈస్ట్ సోదరులను చూడండి. వాళ్ళ దేశభక్తి ముందు దేశంలోని మిగతా ప్రాంతాల వాళ్ళు ఎవ్వరు కూడా సరిపోరు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో చాలా మందికి అసలు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలున్నాయో కూడా తెలియదు. వాటి పేర్లు కూడా ఎప్పుడు వినుండరు. అందరినీ చింకీలు లేదా నేపాలీలు అనే పిలుస్తారు. ఈ దేశ పౌరులుగా ఇప్పటికైనా మన దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మన ఈశాన్య భారత సోదరుల గురించి మనం తెలుసుకోవాలి. నార్త్ ఈస్ట్ ఇండియా అంటే భారత్ కి ఈశాన్య దిక్కులో ఉన్న 8 రాష్ట్రాలు, 7 సిస్టర్స్ ప్లస్ 1 బ్రదర్. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ మరియు త్రిపుర. ఈ 7 రాష్ట్రాలు భౌగోళికంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటమే కాకుండా సామాజికంగా, రాజకీయంగా మరియు ఆర్థికంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకే వీటిని విడదీయలేని అక్కా చెల్లెళ్ళు అంటే 7 సిస్టర్స్ గా అభివర్ణించారు. మరి బ్రదర్ సిక్కిం సంగతేంటి? సిక్కిం రాష్ట్రం ఈ 7 రాష్ట్రాలకు భౌగోళికంగా కొంచెం దూరంగా ఉంటుంది. అయితే 2002లో సిక్కిం అధికారికంగా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ లో చేరిన తరువాత దీనిని ఆ 7 రాష్ట్రాలకు ఉన్న ఒకే ఒక్క సోదరుడిగా పిలవడం మొదలు పెట్టారు. ఇక అసలు విషయానికి వస్తే చిన్న పంది బంగ్లాదేశ్, పెద్ద పంది పాకిస్తాన్, ముళ్ళ పంది చైనా భారత్ ని ముక్కలు చేస్తామని బెదిరిస్తున్న నేపథ్యంలో మన ఈశాన్య భారతం ఇప్పుడు 7 రాష్ట్రాలుగా లేరు. వాళ్ళు ఇప్పుడు ఎప్పటికన్నా ఐక్యంగా ఉన్నారు. వాళ్ళు ఒకే నార్త్ ఈస్ట్ గా ఒక్కటిగా నిలబడ్డారు. అక్కడ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ లాంటి సింహాలు ఉన్నాయి. మా చికెన్ స్నెక్ జోలికి వస్తే మీ 2 చికెన్ స్నెక్ లను అటాక్ చేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. एक बांग्लादेश जैसा देश भी हमें धमकी देते हैं चिकन नेक को लेके। मेरा लगता है कि बांग्लादेश ज्यादा चिकन नेक का बात बोलेगा तो चिकन नेक हम रिप्लेस कर दूंगा। మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా లాంటి వాళ్ళు నిప్పులు చెరిగే ప్రసంగాలు ఇస్తున్నారు. అక్కడి యువత బంగ్లాదేశీ రాడికల్స్ కు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిలబడుతోంది. డోక్లాంలో చైనాను ఎలా తరిమి కొట్టారో వాళ్లకు గుర్తు చేస్తోంది. ప్రభుత్వాన్ని, ఆర్మీని పక్కన పెట్టండి, బయట నుండి వచ్చే ఏ చొరబాటునైనా ఎదుర్కోవడానికి మా నార్త్ ఈస్ట్ ప్రజలే చాలంటున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు వాళ్ళను నిర్లక్ష్యం చేసినా, సొంత దేశంలోనే వాళ్లను చిని, చింకి, మోమో, నేపాలీ అని అవమానించినా వాళ్ళు మాత్రం ఇప్పటికీ బహిరంగంగా గర్వంగా మేము భారతీయులమని నినదిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ గిరిజనులైతే మాకు ఒక్క వారం టైం ఇవ్వండి, బంగ్లాదేశీలందరినీ తరిమి కొడతామని సవాలు విసురుతున్నారు. जितना यहाँ बांग्लादेशी है पूरा कदर देगा, टाइम नहीं लगेगा यहाँ सताने के लिए। ఇంతకన్నా మన భరతమాత తన బిడ్డల నుండి ఏం కోరుకుంటుంది? వాళ్ళ దేశభక్తి మన ప్రేమకు అర్హమైనది. ఇకనైనా మన హోటల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో, షాపింగ్ మాల్స్ లో పనిచేసే వాళ్ళని పనివాళ్లలా కాకుండా వాళ్ళని దగ్గరకు తీసుకుని భుజం తట్టి 4 మంచి మాటలు మాట్లాడుదాం. మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీకు మేమున్నామని భరోసా కల్పిద్దాం. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేసి మన నార్త్ ఈస్ట్ సోదరుల ధైర్యాన్ని అభినందించండి. వాళ్ళ దేశభక్తికి ఒక సెల్యూట్ కొట్టండి. జై హింద్.